స్వామి వివేకానంద 1893లో అమెరికా, యూరోప్ దేశాలు పర్యటించి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పి తిరిగి 96లో భారతదేశానికి వచ్చినప్పుడు కొన్ని గొప్ప మాటలు చెప్పాడు ఆయన. ప్రపంచమంతా తిరిగి వచ్చాను, ఇప్పుడు అస్వతంత్రతలో ఉంది భారతదేశం. ఎంత అస్వతంత్రతలో ఉన్నా అన్ని దేశాలు తిరిగి వచ్చిన అనుభూతి చెప్తున్నాను. అన్ని దేశాల కంటే భారతదేశం గొప్పది, దాని మట్టి గొప్పది, ఇందులో ప్రతి కణం పవిత్రమని చెప్పాడు. ఇది యువత గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. ఎందుకంటే కొంతమంది వృద్ధులు కూర్చుంటుంటారు, మధ్యలో వెళ్ళిపోతుంటారు. వాళ్ళ దేశానికి కానీ వాళ్ళకి కానీ మనకు కానీ ప్రయోజనం లేదు. మనలో చైతన్యం రావాలి ఇక్కడ. అంతేకాదు ఆనాటి భారతీయ యువతకు ఆ మాట చెప్పాడైనా, భారతీయ యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇది గొప్ప మాట. అంటే ఇంతవరకు హనుమంతుడి మహిమ, హనుమంతుడి పూజ చెప్పుకున్నాం, కానీ హనుమంతుడి ఆదర్శం ఒకటి చూడాలి మనం. ఒక్కసారి హనుమంతుడి గుణగణాలు పరిశీలించండి. మన పిల్లలు అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో లేదో చూడండి. ముందు హనుమంతుడి చిరంజీవి. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మన పిల్లలు ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటారు. 2, హనుమంతుడికి దృఢమైన శరీరం, యోగ శరీరం. మనం కూడా అదే కోరుకుంటామని కదండి. అంతేకాదు హనుమంతుడికి తెలివితేటలు అపారం, గొప్ప జ్ఞాని, బుద్ధిమంతుడు, నేర్పరి. తెలివితేటలు 2 రకాలు. అనేక శాస్త్రాలు, గ్రంథాలు అధ్యయనం చేసి తెచ్చుకున్నటువంటి జ్ఞానం ఒకటి. ఇది ఎడ్యుకేషన్ అంటాం. స్వతసిద్ధంగా ఉన్నటువంటి స్పార్క్, ఇంటెలిజెన్స్, అది ఉండాలి. ఈ 2 రకాల తెలివితేటలు. కొందరు శాస్త్రాల్లో గొప్ప ప్రవీణులే. నేను చాలామందిని చూస్తూ ఉంటారు, పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటూ ఉంటాయి, కానీ వ్యవహారానికి వచ్చేప్పుడు దేనికి పనికిరారు. వాళ్ళు చదువుకున్న చదువు, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ డబ్బు తప్ప ప్రపంచానికి ఏం పనికిరారు. ఏం లాభం ఉంది ఇక్కడ? కానీ డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో ఎలాగ వాటిని ట్యాకిల్ చేయాలి, వివిధ సందర్భాల్లో వచ్చిన సమస్యల్ని ఎలా ఎదుర్కొనాలి, ఎలా పరిష్కరించాలి, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడినా మానసిక నిబ్బరం కోల్పోకుండా విజయం ఎలా సాధించాలి, ఇది చాకచక్యం, ఇది నైపుణ్యం. అవి అసలేం తెలివితేటలు. అంతేగాని పెద్ద చదువులు చదివారు, గొప్ప ఉద్యోగాలు వచ్చారు, ఏదో ఒక మానసిక సమస్య తట్టుకోలేక చచ్చిపోయాడు. ఏం బతుకులండి ఇక్కడ. సమస్యలు అందరికీ వస్తాయి, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ కురింగిపోకూడదు. ఆ సమయంలో ఎలా నిలబడాలి, అది తెలివితేటలు. ఆ తెలివితేటలు మా హనుమస్వామి దగ్గర పుష్కలం. ఇక శాస్త్ర పాండిత్యమా, హనుమంతునికి తెలియంది లేదు. అనేన బహుధాశ్రుతం అని రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయాడు. సర్వశాస్త్ర కోవిదుడు. ఇప్పుడు ఎన్ని గుణాలు లెక్క పెడుతున్నారా? మొదటి చెప్పగానే 3వది చెప్పాడు ఎవరు? మొదటి 2 వదిలేయకండి, అలా పట్టుకురండి. ఇప్పటికి మొదటి చెప్పింది ఏమిటి? దీర్ఘాయువు. 2వది దృఢమైన ఆరోగ్యం, శాశ్వతమైన ఆరోగ్యం. 3వది శాస్త్రజ్ఞానం. 4వది స్వయం సిద్ధమైనటువంటి తెలివితేటలు, బుద్ధిశక్తి. దీనికి తోడు గొప్ప గుణం ఏంటి? మహాయోగి. హనుమంతుడు గొప్ప యోగ శాస్త్రవేత్త, యోగుల్లో గొప్పవాడు. యోగశక్తితో అద్భుతాలు సాధించాడు మహానుభావుడు. యోగశక్తితోనే ఆకాశగమనం చేయగలిగాడు. లేకపోతే చదివేస్తుంటాం కానీ సముద్ర లంఘనం అంటే మాటలా అండి ఇక్కడ? అది ఎలా చేయగలిగారంటే ఇట్స్ నాట్ ఏ మిరాకిల్. యోగ సాధన చేయగలిగితే నేడు మనం చేయగలం. ఆ యోగాలు పోయే, మఠం వేయడమే చేతగాని జాతికి యోగం తెలియడం అంటే ఎప్పుడో మనం అన్నీ కోల్పోయాం. ఈ మధ్య కదా యోగా అనేది బయటకు వచ్చింది. అది కూడా పాశ్చాత్యులు ఆదరించాడని మనకు గౌరవం పెరిగింది. కానీ యుగాల క్రితం యోగశాస్త్రం ఉంది. ఇప్పటికీ ఉన్నారు యోగులు. మనకు కనబడలేదంటే మన వంటి ముఖములే కనబడును, వాళ్ళు మనకు కనబడరు. వాళ్ళని చూడాలంటే దానికో సాధన చేయాలి, కానీ ఇప్పటికి ఉంటారు మొత్తానికి. అటువంటి యోగశాస్త్రంలో గొప్పవాడు హనుమంతుడు. మహాయోగి, అన్నిటికీ మించి బ్రహ్మజ్ఞాని, వైరాగ్యవంతుడు, అపారమైన వైరాగ్యవంతుడు. ఇన్నొకరి దగ్గర ఉండవండి. ఇన్నిటికీ మించి మహాసుందరాంగుడు. హనుమంతుడికి అందం ఏంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. హనుమంతుడు అందం చూడాలి అంటే మంత్రశాస్త్రంలో కనబడతాడు, భక్తుడికి తెలుస్తుంది ఇక్కడ. అందుకే కందర్ప కోటి లావణ్యం, సర్వవిద్యా విశారదం, శ్రీరామ హృదయానందం, భక్తకల్ప మహీరుహం, ఉజ్జదాదిత్య సంకాసం, ఉదారభిజ విక్రమం అని శాస్త్రంలో వర్ణించారు స్వామివారిని. కందర్పకోటి లావణ్యం. కోట్ల కొలది మన్మధులు కూడా హనుమంతుడి ముందు నిలబడలేరు. అందుకే కాంచనాద్రి కమనీయ విగ్రహం ఆయన స్వరూపం. అంత రమ్యమైన సౌందర్యం. ఇన్నిటికీ తోడు దయ, గొప్ప గుణం దయ. పరోపకారి, నిస్వార్థం. మొత్తం రామాయణం చదవండి. ప్రతివారు ఏ పని చేసినా వారి ప్రయోజనం కొంత ఉంది వారికి, అవునా లేదా? సుగ్రీవుడు రాముడికి సాయం చేశాడు, కానీ ఆయన రాముడి నుంచి సాయం పొందాడు. విభీషణుడు ఆయన పొందాడు, పట్టాభిషేకం చేయించుకోలేదండి ఇక్కడ. ప్రతివాడు రాముడి నుంచి పొందినవారే సాయం. ఆఖరి ఇంకా మాట్లాడితే రామచంద్రమూర్తి కూడా సాయం పొందాడు, పొందలేదు? అయితే రామచంద్రమూర్తి లోకరక్షణకే చెప్పుకున్నా ఆయనకు సాయం అవసరం లేదు, కానీ అదొక పద్ధతి. సీతమ్మ ప్రయోజనం పొందింది. కానీ ఇంత పని చేసి
ఏ ప్రయోజనం ఆశించనివాడు, ఏ ప్రయోజనం పొందనివాడు రామాయణం మొత్తం మీద హనుమంతుడొక్కడే. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పరోపకార స్వభావం. అయ్యా, స్వార్థానికి అందరూ ముందుంటారు, త్యాగానికి అంతమంది ముందుంటారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. త్యాగానికి ముందుండేవాళ్ళు చాలా కష్టమండి. అందుకే హనుమంతుడి క్యారెక్టర్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పిల్లలకి మరొక పాఠం చెప్పక్కర్లేదు. మనం పిల్లల ముందు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, గబ్బిలం మనిషి ఇవన్నీ చూపిస్తాం. బ్యాట్మ్యాను, స్పైడర్ మ్యాను, సాలిపురుగు మనిషి, గబ్బిలం మనిషి, వీళ్ళండి ఆదర్శాలు. స్పైడర్ మ్యాను, సూపర్ మ్యాను, బ్యాట్మ్యాను, ఈ మ్యాను ఆ మ్యాను కాదు, హనుమాన్. వాడినే ఆదర్శంగా చూపించాలి పిల్లలకి ఇక్కడ. వాడిని మీరు ఆదర్శంగా చూపించారనుకోండి పిల్లలకి, పిల్లలు బ్రతుకు బాగుపడుతుందండి ఇక్కడ. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటో హనుమంతుడి దగ్గర నేర్చుకుంటే ఇప్పుడు మనం పిల్లల చాపల్యం, ప్రమాదాలు లేకుండా క్షేమంగా ఉంటారా లేదా? అందుకే ఎడ్యుకేషన్ అంటే ఏమిటయ్యా అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, నాలెడ్జ్ విత్ క్యారెక్టర్ అని చెప్పినవాడు స్వామి వివేకానంద. అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని 1896లో ఆయన చెప్పాడు. 2018కి కూడా అలాంటి విద్య లేకుండా పాడు చేసుకున్నాం మనం. పాశ్చాత్యులు ఆక్రమించకముందు భారతదేశంలో అలాంటి విద్యలు ఉండేవి. పాశ్చాత్యుల ఆక్రమణతో మనకి జ్ఞానం ఉందనే మనం మర్చిపోయాం. లేకపోతే ఎంతమంది యువత ఈ దేశంపై గౌరవం ఉన్నవాళ్ళు ఉన్నారో చెప్పండి. ఇక్కడుంటే అమెరికాను ఉపాసించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉంటూ ఈ సంస్కృతిని, ఈ దేశాన్ని, గ్రంథాలని, మహాత్ముల్ని, మహర్షుల్ని అవమానిస్తూ తిడుతూ తిరిగే వాళ్ళు ఉన్నారు. అంతే. అసలు ఏమీ పట్టని జనం, అలగా జనం చాలామంది ఉన్నారు. కానీ మన సంస్కృతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది ఆలోచించాలి. ఎంత గట్టి చైతన్యం అని ఇద్దామని ప్రయత్నిస్తున్నా పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? హనుమంతుని పరిశీలించండి. ఇంద్రియ నిగ్రహం ఒకవైపు, తర్వాత సమస్య వచ్చినప్పుడు తెలివిగా ప్రవర్తించడం. ఎక్కడ దైన్యం అనేది ఉండదు హనుమంతుడి దగ్గర. బేలవాడు చూడండి ఇక్కడ ఎంత నిలబడతాడో. అన్నిటికి మించి సత్యనిష్ట, ధర్మనిష్ట, ధర్మముయందు సత్యమునందు నిలబడుట, ఇన్ని విషయాలు. అందుకే ప్రస్తుత భారత యువతకి హనుమంతుడే ఆదర్శమని స్వామి వివేకానంద 1896లో చెప్పాడు. ఎప్పటికీ అదే మాట తెలుసుకోండి ఇక్కడ. అందుకు త్యాగానికి ముందుండాలి. అప్పుడు మనం బాగుపడగలం, సమాజం బాగుపడుతుంది. అంతేగాని నేను చాలా ఎత్తుకు ఎదిగారండి, గొప్ప కీర్తి సంపాదించాను, డబ్బు సంపాదించాను, ఇళ్ల మీద ఇళ్ళు కట్టాను, ఏం ప్రయోజనం? సమాజానికి ఏం చేసావో తెలుసుకో. హనుమంతుడు సమాజానికి ఉపకారి. అందుకే రామ పుజారి పర ఉపకారి అని మాట మనం ఇందాక చెప్పుకున్నాం. పర ఉపకారి. అందుకే ఉపకారం అంటే హనుమంతుడు. ఉపకార స్వభావానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి వారండి ఇక్కడ. అందుకే బాల్యం నుంచి హనుమంతుని భజించేయడమే కాకుండా హనుమంతుని మనం పరిశీలిస్తే 8 గుణాలు ఇస్తాడట. ఇస్తాడంటే ఇలా తెచ్చిస్తాడని కాదు. ఆయన నువ్వు అధ్యయనం చేస్తూ ఉంటే నీకు తెలియకుండా నీ క్యారెక్టర్ అలా తయారవుతుంది. లోకల్లో కూడా మనం ఎవరిని ఎక్కువగా అడ్మైర్ చేస్తామో వాడి గుణాలు వస్తాయి. అవునా లేదండి? క్రికెట్లో పెద్దవాళ్ళు అవ్వాలంటే క్రికెట్ స్టార్స్ ఫోటోలన్నీ ఇంటించే పెట్టుకుంటూ ఉంటారు. అవునా లేదా? పెట్టుకోవడమే కాదు, వాళ్ళ హ్యాబిట్ స్టడీ చేస్తాడు. వాళ్ళు పొద్దున్న ఎన్నింటికి లేస్తారు, పొద్దున్న నుంచి బోర్నవిటా తాగుతారా, బూస్ట్ తాగుతారా, ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు, ఇవన్నీ చూస్తాడు. ఎందుకు? వాళ్ళ తయారవ్వాలని వీడు. అంతే కదా. అలా మనం కూడా హనుమంతుణ్ణి, రాముణ్ణి హీరోలుగా పెట్టుకుని అలా తయారవ్వాలని ప్రయత్నిస్తే మనము బాగుంటాం, మన వల్ల లోకం బాగుంటుంది. ఇది కావలసినది. అది హనుమంతుడిని హీరోగా ఆరాధన చేయవలసిన గుణాలన్నీ మనకు కనబడుతున్నాయి.